నమస్కారం, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా దత్త ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి శరవణ మేడం గారు. రేపు 18వ తారీఖున పుష్య అమావాస్య అని వస్తుందండి. దాని గురించి వివరించరా? మనకి చాలా అమావాస్యలు వస్తాయి, నెలకు ఒక అమావాస్య. ఇప్పుడు పుష్యమాసంలో వచ్చే అమావాస్యను పుష్య అమావాస్య అంటాం. అసలు అమావాస్య అంటే అందరూ జనాలు భయపడి చచ్చేవారు ఫస్ట్. ఇప్పుడు మార్పు వచ్చింది. ఎలాగంటే అలంపురం జోగులాంబ గుళ్ళో అమావాస్య రోజు నిద్ర చేస్తే మంచిది అని మొదలు పెట్టారు. వెళ్తున్నారు, అందరూ పడుకుంటున్నారు, మర్నాడు హోమం చేస్తున్నారు, నిద్ర చేస్తున్నారు. ఇది వరకు ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్తే అమావాస్య అంటే ఒక పురుగు ఉండేది కాదు, షాపులోనే తీసేవారు కాదు. తమిళనాడులో ఈ అమావాస్యను ఎంతో పవిత్రంగా తీసుకుంటారు. అండ్ చక్కగా వాళ్ళు మార్వాడీస్ కూడా అమావాస్య అంటే చాలా లక్ష్మీదేవి పూజ చేస్తుంటారు, మహాలక్ష్మి పుట్టినరోజు కాబట్టి. అయితే ఈ యొక్క పుష్య అమావాస్య మనకి ఆంధ్ర తెలంగాణలో మన తెలుగు ప్రజలు క్రియేట్ చేసింది ఏంటంటే, అమావాస్య అంటే పితృదేవతలకి ఆరాధనకి మంచిది, క్షుద్ర శక్తులకి ఆరాధనకి మంచిది అని నమ్ముకుంటూ వచ్చారు. ఇప్పుడు అమావాస్యల్లో మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో చాలా చక్కగా చెప్పబడి ఉన్నాయి. ఆదివారం అమావాస్య రోజున కనుక ఎవరైనా అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడు మంత్రగాడు అయిపోతాడు. ఆదివారం అమావాస్య రోజున మహారాజు అవుతాడు, లేదా గజ దొంగ అవుతాడు అంటారు అమావాస్య రోజు. అలాగే ఆదివారం అమావాస్య వస్తే ఏం చేస్తామంటే, మనము మంత్రశాస్త్రానికి చాలా ప్రసిద్ధి కాబట్టి ఈ జిల్లేడు చెట్టుకి వేరు ఉంటుంది. ఆ వేరుని మంత్రోక్తంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారము ఆ తెల్ల జిల్లేడు వేరుని కట్ చేసి వినాయకుడిని, శ్వేత వినాయకుడు, శ్వేతార్క వినాయకుడు అంటాం. అంటే తెల్ల శ్వేత అంటే తెల్ల, అర్క వినాయకుడు అంటే జిల్లేడు. అవి చేస్తే ఆ మధ్యకాలంలో తెగ కొనేసేవారు, పెద్ద పెద్ద తోటలే పెంచేశారు మన జనం. సో ఆ రోజున మంత్రోక్తంగా ఇది తీసి ఆ యొక్క వినాయకుడికి కనుక డైలీ పూజ చేసుకున్నట్లయితే గర్భదరిద్రుడైన కోటీశ్వర్లు అయ్యేవారు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఎవరికైతే చేతబళ్ళు చిల్లంగులు చెయ్యాలన్నా, లేకపోతే చేతబళ్ళు చిల్లంగులు తీసేసుకోవాలనుకున్నా ఈ అమావాస్య రోజు చాలా మంచి రోజు. అందుకని మయనార్ అనే ఒక ఊరు ఉంటుంది. దమ్మున్న మునగాడు ఎవడైనా సరే, మయనార్ అనేటటువంటి ఊరు ఎక్కడుందంటే అస్సాం దగ్గర గౌహతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరంతా కుటీర పరిశ్రమలాగా యూట్యూబ్ ఛానల్స్ ఇంటింటికి పెట్టుకున్నట్టుగా ఈ చేనేత కార్యక్రమాలు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు, అలాగా టైలరింగ్ షాపులు పెట్టుకున్నట్టుగా ఇంటింటికి వాళ్ళ వంశపారంపర్యంగా చేతబడులు చేయడం తీయడం నేర్పిస్తారు. ఊరు అదే డ్యూటీ అనమాట, ఇంకేం వేరే డ్యూటీ లేదు. కాబట్టి ఆ రోజు మొత్తం ఒక వెలిగిపోద్ది. ఆ రోజు ఎటువంటి ఆఫీసర్ అయినా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే వెళ్ళడానికి హడిలిపోతారు. ఆదివారం అమావాస్య అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఈ రోజున ఎవరైతే మహాకాళి అమ్మవారిని, తారా అమ్మవారిని, యక్షిణి, అప్సరస సాధన, ఇలా అన్ని సాధనలకి, క్షుద్ర సాధనలకు కూడా ఇవన్నీ కూడా చాలా మంచి సమయం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, శనివారం అమావాస్య అనేది రెండోది వస్తుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి తంత్రానికి ఉపయోగపడుతుంది ఈ శనివారం అమావాస్య. ఆ రోజున కూడా మనం లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని చేసుకున్నట్లయితే, జపం చేసుకున్నట్లయితే కుబేరుడు అవుతాడు, గర్భదరిద్రుడు కూడా. ఇక మూడవది గురువారం అమావాస్య. ఇది దత్తాత్రేయ స్వాముల వారు చక్కగా గురువారం అమావాస్య మనకు చెప్పారు గురు చరిత్రలో. కాబట్టి ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే, నాయనలారా మీరంతా కూడా వెళ్ళి దేవతలను కూడా ఆదేశించారు, గానగాపురం సిద్ధభూమి కాబట్టి అక్కడికి వచ్చి మీరంతా కూడా ఈ చేయండి, అష్టతీర్థాలు స్నానం చేయండి. ఈసారి 18వ తేదీన వచ్చేది కూడా మనకి పుష్య అమావాస్య గురువారం నాడు వస్తుంది. అందువలన మనవాళ్ళు అష్టతీర్థాలు వెళ్లి గానగాపురం స్నానం చేద్దామని ఆలోచించకుండా వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే, నాకు ఫోన్స్ లో మాకు వివి నాయక్ గారు ఉన్నారు, ఆయన మా అన్న అంట, మా రైల్వేకే పితామహుడు అనమాట. ఆయన ఏమంటాడు, తమ్ముడు మనకి మటన్ చికెన్ కోసేసి అలా రోజు కోళ్ళు సంక్రాంతి రోజున కోయడానికి కుదరదు కదా, అందుకని 15 వస్తుంది, సంక్రాంతి 14 15 అంటున్నాడు. సంక్రాంతి రోజున నిన్నేం చేసింది, ఏ రోజు కావచ్చు ఆ రోజు కోసేసుకో అన్నాను. అంటే తగులు మిగుళ్ళ వల్ల మనకెప్పుడు కూడా 14 15 అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు జనంకి. అందుకని గురువారం నాడు వీళ్ళ కటింగ్ చేయడానికి కుదరదు కాబట్టి అందరూ ముందు రోజు జరిపేసుకుంటున్నారు. తగులు మిగుల్లో 2 రోజులు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ గురు పుష్యమిల్లో మనకి ఈ యొక్క గురువారం అమావాస్య ఎలాగైతే వచ్చిందో, పుష్యమి నక్షత్రంలో, పుష్యమి మాసంలో చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది ఎప్పుడో కానీ రేర్ గా రాదు.
ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే అప్పుల బాధతో ఉంటున్నారో, ఉద్యోగాల్లో ఇంకా మాకు ప్రమోషన్స్ రావట్లేదు, అసలు కొత్తగా ఉద్యోగాలే రావట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పుష్య మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్యను కనుక చేసుకున్నట్లయితే ఏం చేసుకోవాలి? గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి, గురుదేవుని యొక్క నామస్మరణ చేసుకోవాలి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎవరైనా గానగాపురం వెళ్ళడానికి ట్రై చేస్తే కనుక ఎంతమంది వస్తారో తెలుసా? ఆ రోజు జనం 1,00,000 మంది వస్తారు. ఊరు ఖాళీ ఉండదు. మాకు తెలియక మేము ప్రతి సంవత్సరం వెళ్తాము, అయినా సరే మోసపోతూ ఉంటాం. ఆ రోజు వద్దురా నాయన అంటే కొత్తగా వచ్చే భక్తులు, గురుగారు ఆ రోజే వెళ్దామండి, గురువారం అమావాస్య వచ్చిందండి అంటారు. అందరూ ఊర్లు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు ప్రజలు మొత్తం ఊరు నిండిపోద్ది. నదులు బీభత్సం, అసలు బయటకు రాలేం. గురు దత్తాత్రేయ గుళ్ళో తొక్కేస్తారు. పవర్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. తొక్కేస్తారు మనల్ని, ఆడవాళ్ళని, మా చిన్నపిల్లల్ని, ముసలాళ్ళని. ఒరే నాయన మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయన్నా వదలరు. వెనక్కి దారులు, 4 దారులు మూసుకుపోతాయి. అలా చాలా మంది ప్రాణ సంకటం అవుతుంది. కాబట్టి అస్సలు ఎవరు గానగాపురం వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఇంట్లోనే చేసుకోండి చక్కగా. మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోండి. కావాల్సిన మర్నాడు వెళ్ళండి, ఖాళీ అయిపోద్ది. మర్నాడు ఖాళీగా మనం చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క శనగలన్నీ దానం చేసుకోవచ్చు అమావాస్య రోజున. అలాగే ఈ యొక్క శనగలను ఉడకబెట్టి అందరికి కూడా దానం చేయొచ్చు. ఆవులకి, వాటికి, ఎద్దులకి మనం పెట్టొచ్చు. ఈ విధంగా ఈ యొక్క అనగా అదేవితో కూడినటువంటి దత్తాత్రేయ స్వామి వారితో కూడినటువంటి 64 యోగిని గణాల ఆశీర్వాదం ఈ రోజు చేస్తే మనకు వస్తుందమ్మా. సర్వ శత్రు బాధలు, అన్ని బాధలు పోతాయి. నమ్మకంతో జాగ్రత్తగా చేసుకోవడమే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.